నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. సో ఫ్రెండ్స్, కొన్ని బిల్లుల స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగింది. అవైతే చూద్దాము ముందు. సో వైజాగ్ అండి, విశాఖపట్నం, సీతమ్మధార ట్రెజరీ పరిధిలో సర్వీస్ పెన్షన్ స్టేటస్ చెక్ చేయగా అవన్నీ కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో బిల్లుల కదలికను బట్టి ఈరోజు జమ అయ్యే అవకాశాలున్నాయండి. సో ఇక గుంటూరు సర్వీస్ పెన్షన్ కూడా సేమ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే బిల్లులు చాలా మటుకు బిల్లులైతే ఉన్నాయన్నమాట. అతి తక్కువ బిల్లులు మాత్రమే ఈ కుబేర్‌కైతే వెళ్ళాయి. ఇక్కడ మరొక బిల్ చూడొచ్చు. బిల్ నంబర్ ఇక్కడ మనము సో బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అనైతే చూపిస్తోంది. సో అలాగే చీరాల ఫ్యామిలీ పెన్షనర్ బిల్ అండి. అలాగే ఎర్రగొండపాలెం ఫ్యామిలీ పెన్షన్ బిల్లు కూడా సేమ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో ఏవైతే బిల్లులు ఈ కుబేర్ స్టేజ్‌కు చేరుకోవాల్సి ఉందో అతి తక్కువ బిల్లుల ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. చాలా మటుకు బిల్లు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉందన్నమాట ఈ బిల్లు. మరికొన్ని బిల్లులైతే ఈ విధంగా ఎర్రర్ చూపిస్తున్నాయండి. బిల్ నాట్ ఫౌండ్ అని. సో ఇవి టెక్నికల్ ఇష్యూ వస్తే మాత్రం ఇట్లా చూపిస్తుంది. సో కంగారు పడొద్దండి. సో ఈరోజైతే రెక్టిఫై అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక అతి తక్కువ బిల్లులో ఒక బిల్ ఇక్కడ చూడొచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ ఆర్‌బై ఈకుబేర్ అని అయితే చూపిస్తోంది. అంటే ఈ బిల్లు ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో పేమెంట్ అయితే సెటిల్‌మెంట్ అయిపోయింది. ఇక ఆర్‌బీఐ పెండింగ్ పెట్టిందనమాట. ఆర్‌బీఐ ఈకుబేర్‌లో పెండింగ్‌లో ఉంది. సో ఈకుబేర్ సిస్టమ్ ఆన్ చేయగానే క్రెడిట్ అయిపోతాయన్నమాట. అంటే నిధులు సమకూరాయని అర్థమండి. ఇకపోతే మరికొన్ని బిల్లు ఇక్కడ చెక్ చేయొచ్చు. బిల్ నంబర్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉంది. మరొక బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంది. బిల్ నంబర్ ఇక్కడ చూడొచ్చు. 18132337 అనే బిల్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఇక్కడ మరొక బిల్లు కూడా ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే అధిక శాతం బిల్లులైతే ఉన్నాయి. డిసెంబర్ 3న ఆర్‌బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 4,237 అప్పుకు ఇంటెంట్ పెట్టిన ఏపీ ప్రభుత్వం అండి. సో అది మూడో తేదీ వస్తుంది అమౌంటు. సో మరొక బిల్లు చూడొచ్చు ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే చూపిస్తోంది. సో తర్వాత చాలా బిల్లులైతే చెక్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఇంకొక బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉంది. సో తర్వాత ఈ బిల్లు 18022449 బిల్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీ బిల్ నంబర్ ఏమైనా వస్తుందా అనేది చెక్ చేసుకోండి. మరొక బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది. చూడొచ్చు. బిల్ నంబర్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు. సో ఇవాళ 10 గంటల తర్వాత నిధులు సమకూరినట్లయితే ఇవి కూడా మనకు ఈకుబెర్కయితే చేరుకునే అవకాశం అయితే ఉంది. ఈకుబెర్కొచ్చిన తర్వాత డైరెక్ట్ మనకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము, తర్వాత మనకు క్రెడిట్ అవ్వడము జరుగుతుందండి. సో మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఈ బిల్ వచ్చేసి ఈకుబెర్ స్టేజ్‌కైతే వెళ్ళింది. సో ఇటువంటి బిల్లు ఇంకా బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము, క్రెడిట్ అవ్వడము ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. సో మరొక ఇది సివిల్ జడ్జ్ సాలరీ బిల్ అండి ఇది. చూడొచ్చు. ఈ బిల్ కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఈక్యుబర్ స్టేజ్‌లో అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. ఆర్‌బీఐ నోట్ అండి ఇది. నవంబర్ 29న రిలీజ్ అయింది. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. థీస్ ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూటీస్ యూనియన్ టెరిటరీస్ హాస్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్స్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 25,837 crores ఫేస్ వాల్యూ. సో సెక్యూరిటీ స్టాక్స్‌నైతే పెట్టేసి ఇక్కడ మనకు ఏపీకి సంబంధించి చూడొచ్చు.
ఒక 11 సారీ ఫ్రెండ్స్, రూ. 1,237,00,00,000 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ ఆక్షన్‌లో బై చేస్తుందనమాట. సెల్ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా 1,500,00,00,000 మరి ఒక 1,500,00,00,000ను 14 సంవత్సరాలకు ఆక్షన్ బైలో ఈల్డ్ సెల్ అయితే చేస్తోందండి ఏపీ. సో, తర్వాత కూడా మరొక 1,500 క్రోర్స్ టోటల్‌గా మనకు 4,237 క్రోర్స్ అయితే ఇంటెండ్ పెట్టిందనమాట ఏపీ గవర్నమెంటు. చూసుకోవచ్చు. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆక్షన్ విల్ బి కండక్ట్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ-కుబేర్ సిస్టమ్ ఆన్ December 3, 2024 ట్యూస్‌డే. డిసెంబర్ 3న ఆర్‌బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 4,237 కోట్ల అప్పుకు ఇంటెండ్ పెట్టిన ఏపీ ప్రభుత్వం అండి. సో, ఆ అమౌంట్ వచ్చిన తర్వాత కూడా మనకు రిమైనింగ్ బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే సో, మండే జమ కానివన్నీ కూడా మనకు 3వ తేదీ అండి. 3వ తేదీ మంగళవారం జమ అవుతాయన్నమాట. ఈ అమౌంట్ రాగానే పెండింగ్ బిల్స్ అన్నీ కూడా. ఫ్రెండ్స్ చాలామంది బిల్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనైతే అడుగుతున్నారు. సో, ఇప్పుడు బిల్ స్టేటస్ ఎంప్లాయీస్ కోసమైతే చెప్తున్నానండి. సో, చూడొచ్చు స్క్రీన్ మీద మీరు ఎంప్లాయీస్ కోసం ఎలా చెక్ చేసుకోవాలి బిల్ అనేది. సో, ఫస్ట్ గూగుల్ మీరు మీ దగ్గర యాప్ ఉంటే ఓకే అండి. లేదంటే గూగుల్ క్రోమ్‌లో లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో మీరైతే ఈ నిధి యాప్ ఇక్కడ లోగో చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, సేమ్ ఇలాగే ఉంటుందండి. నిధి అని టైప్ చేయగానే ఇట్లా ఎన్ వచ్చి నిధి అని వస్తుంది. ఈ థీమ్ గుర్తుపెట్టుకొని ఈ ఇలా ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని. తర్వాత సైన్ ఇన్ అని డైరెక్ట్ ఇలా వచ్చేస్తుందనమాట. సో, ఫేస్ ఐడీతో లాగిన్ అవుతారా? ఫింగర్ ప్రింటా? అని చెప్పేసి అడుగుతుంది. సో, మనం ఆల్రెడీ పెట్టుకొని ఉంటే మనకు ఫేస్ ఐడీ గాని లేదా ఫింగర్ ప్రింట్ వేయగానే మనకు లాగిన్ అయిపోతుంది. సో, మనము ఇది సెట్ చేయలేదంటే సో, మన బయోమెట్రిక్ సెట్ చేయలేదంటే యూజర్ నో కొట్టేయండి ఇక్కడ. సెట్ చేయని వారు నో కొట్టేస్తే ఈ విధంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. సైన్ ఇన్ అడుగుతుంది. నో కొడితేనే సో, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్‌లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేయాలండి. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీకు పాస్వర్డ్ గనుక గుర్తు లేనట్లయితే సో, డైరెక్ట్‌గా మీరు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సీఎఫ్ఎంఎస్ నంబరు, తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ గనక మీరు ఎంటర్ చేస్తే మీకు పాస్వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు. సో, టోటల్‌గా పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు సీఎఫ్ఎంఎస్ ఐడీ మళ్ళీ తర్వాత అండి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. సో, మొత్తానికి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. తెలిస్తే ఎంటర్ చేయండి. లేకపోతే ఫర్గాట్ కొట్టి రీసెట్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ మనం క్లిక్ ఇచ్చిన తర్వాత వెరిఫై చేస్తుందండి. సో, ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత సో, మనకు ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ యారో గుర్తు పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ స్టేజ్‌లో వస్తుందండి. వాలిడేటింగ్ యూజర్ అని వస్తుంది. సో, యూజర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని అయితే వాలిడేషన్ చేసుకుంటుంది. తర్వాత స్టెప్‌లో వెరిఫై చేసుకుంటుందనమాట. సో, యూజర్ నేమ్‌కి, పాస్వర్డ్‌కి మ్యాచ్ అయిందా అని చెప్పి వెరిఫై చేసుకుంటుంది. అంతయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, మొ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే సెండ్ చేస్తుందనమాట. సో, ఒకవేళ ఓటీపీ వచ్చిందంటే ఓకే అండి. సో, ఖచ్చితంగా మనకు మొబైల్‌లో బ్యాలెన్స్ ఉండాలండి. అంటే వ్యాలిడిటీ ఉండాలి. వ్యాలిడిటీ ప్లాన్ లేకపోతే మనకు మెసేజెస్ రావు. సో, వ్యాలిడిటీ ఉన్నట్లయితే మెసేజెస్ వస్తాయి కాబట్టి సో, నెక్స్ట్ స్టెప్‌లో ఓటీపీ సెండ్ చేస్తుందనమాట. మన మొబైల్ నంబర్ అని చూపించి లాస్ట్ 4 డిజిట్స్ అయితే చూపిస్తుంది. ఓటీపీ వెంటనే వస్తే పర్లేదండి. రాకపోతే రీసెండ్ అని కొట్టండి. రీసెండ్ అంటే మళ్ళీ ఇంకోసారి సెండ్ చేస్తారు. సో, ఆ ఓటీపీని మనం ఇక్కడ 6 లెటర్స్ అయితే ఉంటాయండి. 6 నంబర్స్ అయితే ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి వాటిని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పైన మెసేజ్ అయితే వచ్చింది చూడండి మొబైల్‌కి. ఆ మొబైల్‌కొచ్చిన మెసేజ్‌నైతే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట ఫైనల్‌గా. ఫైనల్‌గా ఇట్లా ఓపెన్ అవుతుందండి. మన సీఎఫ్ఎం పైన మన పేరొస్తుంది. తర్వాత సీఎఫ్ఎంఎస్ ఐడీ. తర్వాత ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది యాప్‌లో. ఇక్కడ మనం ఫస్ట్ ఉండేదాన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా! దీని పైన క్లిక్ చేయాలండి. ఫస్ట్ దాన్ని చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
సో, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో మనకేమేమున్నాయి, మై ప్రొఫైల్ ఉంది. అలాగే పర్సనల్ ఐడీ డీటెయిల్స్ ఉంది. అడ్రెస్ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్‌లో ఉన్నాయి. పే స్లిప్స్ ఉన్నాయి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, మనకు ఇక్కడ కావాల్సింది పే స్లిప్. దీనిపైన క్లిక్ చేయాలండి. సెకండ్ రోలో మిడిల్ వన్. సో, ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. తర్వాత పే స్లిప్స్ అని వస్తుంది. మళ్ళీ దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వరుసగా పే స్లిప్స్ అయితే ఓపెన్ అవుతాయి. రీసెంట్ అని. సో, ఇక్కడ మనకు 2024 జూలై అని చెప్పేసి ఇట్లా వరుసగా అవుతాయన్నమాట. మనం ఈడ ఇయర్, మంత్ సెలెక్ట్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఏ ఇయర్, ఏ మంత్‌ది కావాలనో లేదంటే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకు కిందకి వస్తానే ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక దాని మీద క్లిక్ చేసినామంటే జూలై సాలరీ బిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లోడింగ్ అవుతుంది. పీడీఎఫ్ మాదిరి ఓపెన్ అవుతుందండి. సో, ఇక్కడ పీడీఎఫ్ లాగా ఏదో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిందండి. మనము డౌన్‌లోడ్ ఇక్కడ కింద డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సో, ఆ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద మనము లాస్ట్‌లో అయితే ఉంటదండి ఇది. సో, ఈ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద మనం గనుక క్లిక్ చేసినామంటే కింద ఉండే సో, తర్వాత మనకి ఈ విధంగా ప్రింట్ డౌన్‌లోడింగ్ అనైతే ప్లే స్లిప్స్ డౌన్‌లోడెడ్ అనైతే చూపిస్తుందండి. ఇట్లా చూపిస్తుంది మెసేజు. సో, ఇది ప్రాసెసు. తర్వాత పెన్షనర్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది తర్వాత చూద్దాము. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించి బిల్లుల స్టేటస్ అయితే లైవ్‌లో ఈ విధంగా అయితే ఉంది. సో, మరింత సమాచారంతో 10 గంటల సమయానికి అప్డేట్ అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.